పనిగా పోయిండు నాయన, వచ్చేస్తాడా? డాడీ వస్తాడులే నాయన. ఏం టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నారు? ఉండండి, వస్తున్నాను. ఏమండి, వీళ్ళు మీరు లేరని టిఫిన్ కూడా చేయకుండా బడికి వెళ్ళిపోతున్నారండి. సాయంత్రం అంతా వచ్చేస్తాలేవే. వస్తాడులే గాని తెల్లారితో కూడా టిఫిన్ తినలేదు మీరు. అన్నం పెట్టేదా? ఎందుకు రాట కూర్చో ఉన్నారా? మీ డాడీ వస్తాడులేరా, తిందరు పదండి. అబ్బా వచ్చారా? హే లక్కీ, ఈ రోజు పనికి పోయానా, చాలా డబ్బులు వచ్చాయి. పిల్లల కోసం కూడా అప్పచిల్లు తెచ్చాను చూడు. మీ గురించి ఎదురు చూస్తూ పొద్దున్న నుంచి ఏం తినలేదండి వాళ్ళు. అబ్బా అవునా? రే పిల్లలు ఏదో ఒకటి తినండి నాయనా, నాకు ఒళ్ళంతా చిరాకు ఉందే, పడుకోవాలి నేను. రే అన్నం పెట్టారా? నాన్న ఏరా కాళ్ళు చేతులు వస్తున్నారు? తినలేదా మీరు? తినేసి పడుకోండిరా, 12 అవుతా ఉంటే రాత్రి. అయ్యో చిట్టి తండ్రి చిట్టి తల్లి, మీరు పడుకోండిరా, నాకు నొప్పులు ఉంటాయి, అదేం తగ్గిపోతాయిలే, పడుకోండిరా. రే 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 ఆపండి ఆపండి నాన్న. ఏం నాన్న, ఏమైంది? ఏం నాన్న, ఏం కావాలి చెప్పండి రా, మీకోసం ఏం చేయమంటారు చెప్పండి. డాడీ తెల్లారితో నువ్వు 6 గంటలకు పోయి రాత్రి 10 వరకు పని చేసి అప్పచ్చులు మాకు తినేదానికి తెస్తావు కదా. అవును, ఏం చేసినా మీకోసమే కదా నాన్న. మా కోసం నువ్వు ఏం తేబాకు డాడీ. డాడీ తొందరగా వచ్చి మా దాడుకో డాడీ, ప్లీజ్ డాడీ. ఏమండి, మనం ఎంత సంపాదించినా పిల్లలతో ఒక్క క్షణం గడపలేకపోతే ఇంకెందుకండి? ఈ పిల్లలు మీకోసం పొద్దున్న నుంచి ఏం తినకుండా ఎదురు చూస్తూనే ఉన్నారండి. నేనేం చెప్పలేకపోతున్నాను వీళ్ళకి. అయ్యో నాన్న, నేను మీకు సంపాదించి ఏదో పెట్టేస్తున్నాను, మీరు సంతోషంగా ఉండాలని అనుకుంటా ఉన్నాను రా, కానీ మీరు ఎంత బాధపడుతున్నారని నాకు తెలియదురా. ఇంక నుంచి నేను మీకోసం తొందరగా వచ్చేస్తానే. ఆడుకుంటా ఉంటావు కదా.